ఏమండి నా కూతురు కావాలి. నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నాడు. అక్కడికి పోతే ఖచ్చితంగా కూతురు మాత్రమే పుడుతుందంట. వెళ్దాం పదండి. చెప్పండి నాయన, ఏం కావాలి? నాకు ఒక కూతురు పుట్టాలి స్వామి. తప్పకుండా కూతురే పుడుతుందమ్మా. అయితే ఏం చేయాలి స్వామి? ఏదైనా పద్ధతులు ఉండాలా? పద్ధతి లేదు, ఉండేదే ఒక మంత్రం ఉపదేశిస్తాను, అది ఫాలో అయిపోతే సరిపోతుంది. అయితే చెప్పండి స్వామి. అది ఎవరి దగ్గర అంటే మా దగ్గర చెప్పకూడదు, కేవలం భార్య చెవులు మాత్రమే చెప్పాలి. అయితే చెప్పండి స్వామి. ధన్యోష్మి స్వామి, ధన్యోష్మి. రుణపడుంటావు స్వామి నీకు. వెళ్దాం రాయే. ఇంతకీ స్వామీజీ నీ చెవులో ఏం మంత్రం చెప్పినాడు? అది ఏం చెప్పినాడు చెప్పా. చెప్తావా లేదంటే నరికేసేదా? అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారంట. స్వామీజీ చెప్పు నాయనా, అబద్ధాలు చెప్తే తప్పకుండా ఆడపిల్లకాయలు పుడతారా? తప్పకుండా పుడతారమ్మా. ఏది కాదంటే నాకు కూడా ఆడపిల్లకాయలు.